తెలిస్తే దైవం మరొకటి తెలిసినట్టు 2023 సంవత్సరం కాషాయ పార్టీకి మిశ్రమ ఫలితాన్ని ఇచ్చింది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా నిలిచే అవకాశాన్ని తెలంగాణలో బీజేపీ కోల్పోయింది. కాంగ్రెస్ కల్చర్ ను అందిపుచ్చుకున్న బీజేపీ తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంది. ఏడాది ప్రారంభంలో అత్యంత బలంగా కనిపించిన బీజేపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి వెనుకపడిపోయింది. స్వయంకృత అపరాధంతో తెలంగాణలో బీజేపీ 3వ స్థానానికి పడిపోయింది. అధ్యక్షుడి మార్పుతో తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోవడం అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. అయితే గతంతో పోల్చితే మెరుగైన ఫలితాలు సాధించడం బీజేపీకి ఏడాది చివర్లో ఊరటనిచ్చే అంశం. జేహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకోవటం, దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయాలు. బండి సంజయ్ దూకుడైన నాయకత్వంతో తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగింది. 2023 మార్చి నెల వరకు మంచి ఊపు మీదన్న బీజేపీ ఊపును చివరి వరకు కొనసాగించలేకపోయింది. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఢీకొట్టి తెలంగాణలో ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఒక ఊపు తెచ్చిన బీజేపీకి కాలం కలిసి రాలేదు. దీంతో తెలంగాణలో మధ్యలోనే బీజేపీ చతికిల పడింది. 2023 ప్రారంభం నుండి డిసెంబర్ వరకు బీజేపీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. పార్టీ నుండి కీలక నేతలు కాంగ్రెస్ లోకి వెళ్లటం, సొంత పార్టీలో ఉండి పార్టీపైన అసంతృప్తితో రగిలిపోవటం, ఇలా వివిధ కారణాలతో పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. అధికారంలోకి వస్తామని అంచనా చేసుకున్నప్పటికీ సార్వత్రిక ఎన్నికల్లో 8 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బీజేపీ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోవటానికి బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత కూడా కారణమైంది. లిక్కర్ స్కామ్ లో కవిత జైలుకు వెళ్లటం ఖాయమని బీజేపీ నేతలు పదే పదే ప్రచారం చేశారు. కవితను విచారణకు పిలిచిన సందర్భంలో కవిత అరెస్టు ఖాయమంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కవిత అరెస్టుతో తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోందని అంతా భావించారు. కానీ అందుకు విరుద్ధంగా ఆమె అరెస్టు కాలేదు. దాంతో కాంగ్రెస్ కు పెద్ద ఆయుధం దొరికింది. ఓవైపు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను లిక్కర్ స్కామ్ లో అరెస్టు చేయటం, మిగతా వారు లిక్కర్ స్కామ్ లో ఉన్నవారంతా అరెస్టు కావటం, కేవలం కవిత అరెస్టు కాకపోవటం వెనక బీఆర్ఎస్ బీజేపీ ఉన్నారన్న ప్రచారాన్ని కాంగ్రెస్ విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లింది. తెలంగాణ ప్రజలు సైతం కాంగ్రెస్ ప్రచారాన్ని నమ్మారు. ఇదే సమయంలో బీజేపీ ముఖ్య నేతలు కూడా కవిత అరెస్టు కాకపోవడంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవటంతో బీజేపీకి గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు అప్పటి వరకు బీజేపీలో చేరదామనుకున్న నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరటం కూడా బీజేపీకి మైనస్ గా మారింది. ఇదే సమయంలో అప్పటి వరకు ఉన్న అధ్యక్షుడు బండి సంజయ్ ను మార్చటం బీజేపీకి బలమైన దెబ్బ తగిలింది. బండి సంజయ్ హయాంలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు తీసుకురావటం, దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించటం, మునుగోడు ఉప ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయినా బీజేపీనే నైతికంగా విజయం సాధించింది. ఇవన్నీ కూడా బండి సంజయ్ సారథ్యంలోనే జరిగాయి. మరోవైపు ప్రజా సంగ్రామ యాత్రతో బండి సంజయ్ ప్రజలకు కనెక్ట్ అయ్యారు. అంతేకాకుండా ప్రజా సమస్యలపై బండి సంజయ్ చురుగ్గా పాల్గొన్నారు. నిరుద్యోగుల పక్షాన ఉద్యమ పాట పట్టడం, రైతుల సమస్యలపైన పోరాటం చేయటం, వెరసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2 సార్లు జైలుకు వెళ్లటం, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా ప్రత్యక్షమవటం, కార్యకర్తలకు అండగా నిలవటం, తన పదునైన మాటలతో అధికార పార్టీని కేసీఆర్ ను ఇరుకున పెట్టడం, ఇవన్నీ కూడా బండి సంజయ్ నాయకత్వంలోనే జరిగాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందనుకున్న సమయంలో జూలై 4న బండి సంజయ్ ను తొలగించి కిషన్ రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. బండి సంజయ్ ను తొలగించడంతో బీజేపీ క్యాడర్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనన్న భావన ఇంకా ప్రజల్లో బలంగా నాటుకుంది. సక్సెస్ఫుల్ ప్రెసిడెంట్ గా పేరు తెచ్చుకున్న బండి సంజయ్ ని పార్టీ అధ్యక్షుడి పదవి నుంచి తప్పించడం, తద్వారా పార్టీ జాతీయ నాయకత్వం తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి పంపినట్టయింది. దీంతో బీజేపీ తెలంగాణ ప్రజల ఆదరణ కోల్పోయింది. బీజేపీ నూతన అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించడం, ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా ఈటెల రాజేందర్ ను నియమించారు. ఓవైపు కేంద్ర మంత్రి పదవి, మరోవైపు రాష్ట్ర అధ్యక్ష పదవి, 2 పదవుల్లో కిషన్ రెడ్డి బిజీ కావటం, గతంలో బండి సంజయ్ లాగా కిషన్ రెడ్డి అగ్రెసివ్ గా ప్రజల్లోకి వెళ్లలేకపోయారు. ఇక ఈటెల రాజేందర్ కు కీలక బాధ్యతలు అప్పగించడం, కొత్తగా వచ్చిన ఈటెల రాజేందర్ కే పార్టీలో ప్రయారిటీ ఇస్తున్నారని మరొక వర్గం రగిలిపోయింది. దీంతో పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీలో వర్గ విభేదాలు పెరగటంతో ప్రజలు పార్టీపైన నమ్మకం కోల్పోయారు.
ఓవైపు బీసీ ముఖ్యమంత్రి నినాదం తీసుకెళ్లడంతో పాటుగా పార్టీలో మొదటి నుంచి సీనియర్ గా ఉన్న నేత ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్ గా నియమించి సామాజిక సమీకరణాల్లో కూడా ప్రాధాన్యత ఇస్తున్నామని జాతీయ నాయకత్వం చెప్పుకునే ప్రయత్నం చేసింది. కానీ పార్టీలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తామో కూడా బీజేపీ ప్రజలకు వివరించలేకపోయింది. ఎన్నికల ముందు ఎస్సీ వర్గీకరణ, బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు, ఇతర జాతీయ ముఖ్య నేతలు విస్తృతంగా పర్యటించడం బీజేపీకి కలిసొచ్చింది. దీంతో 2018 అసెంబ్లీ ఎన్నికల కంటే తెలంగాణలో బీజేపీ మెరుగైన ఫలితాలను సాధించింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాలతో పాటు సుమారు 14% ఓట్లు సాధించింది. దీంతో తెలంగాణ బీజేపీ క్యాడర్లో నూతన ఉత్సాహం మొదలైంది. మరోవైపు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ పైన ఉన్న సస్పెన్షన్ ఈ ఏడాదిలోనే బీజేపీ నాయకత్వం ఎత్తివేసింది. దీంతో గోషామహల్ నుంచి వరుసగా 3వ రాజాసింగ్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నికల దగ్గర పడుతున్న కీలక సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి లాంటి కీలక నేతలు పార్టీ మారటం కూడా బీజేపీ బలహీనపడటానికి కారణమైంది. ఆఖరి నిమిషంలో కీలక నేతలంతా కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇదే సమయంలో 2023 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ రానున్న పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవ్వాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఏడాది చివరిలో డిసెంబర్ 28న అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చారు. లోక్సభ ఎన్నికలకు లీడర్స్ తో పాటు క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పుకోవాలని కిషన్ రెడ్డి భావించారు. ఇదే విషయాన్ని కిషన్ రెడ్డి జాతీయ నాయకత్వానికి చెప్పారు. అయితే లోక్సభ ఎన్నికల వరకు కిషన్ రెడ్డినే కొనసాగాలని జాతీయ నాయకత్వం చెప్పింది. దీంతో ఇష్టం లేకపోయినా బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి కొనసాగుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. గత లోక్సభ ఎన్నికల్లో 4 పార్లమెంటు స్థానాలను గెలిచిన బీజేపీ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కనీసం 8 సీట్లు గెలిపే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించింది. 2023 ఏడాదిలో జరిగిన నష్టాన్ని పార్లమెంటు ఎన్నికలతో భర్తీ చేయాలని కమలం తీర్మానించింది.